ఇంత ఇంత దారుణమైన పరిస్థితులలో ఈరోజు ఇది ఉంటే ఇలా వీళ్ళు ఏం చేస్తుండ్రు, మొత్తం దందాలు చేస్తుండ్రు, దీంతో వ్యాపారాలు చేస్తుండ్రు, డబ్బు సంపాదించుకుంటుండ్రు, జనాన్ని ముంచుతుండ్రు, మమ్మల్ని ఘోషణ రూపాయి వెళ్ళదని చెప్పి వీళ్ళే చెప్పే పరిస్థితి. ఇక ఏమన్నా మాట్లాడితే ఈరోజు మరి పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే మొత్తం నోరు తెరవకుండా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కనబడతాం. ఇవాళ బిగ్ టీవీలో మహేష్ కుమార్ గౌడ్ పైన ఒక పెద్ద స్టోరీయే రాపించారు. అసలు ఒక బ్లాక్మెయిలర్ను నేను అధికారంలోకి రాకముందే ఈయన పేరు డిజాస్టర్ అని డిజాస్టర్ పీసీసీ పెయింట్ అని చేసిండ్రు. టీపీసీసీ అధ్యక్షుడు ప్రజలు మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది అని మాటిచ్చారు. 2025 మార్చి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆపేశారు. దీనికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? మంత్రులు చాలా బిజీగా ఉన్నారంట. 2025 జూన్ లో మళ్ళీ రీలాంచ్ చేశారు. మన చీఫ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతున్నారు, అలాగే అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఎస్ అశోక్, పొద్దున్న నుంచి మనం నడిపిస్తున్నాము. సో పొద్దున్న నుంచి ఉదయం నుంచి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల బాధే మనం చూపిస్తున్నాం. సో మొత్తం అవన్నీ ఫెయిల్యూర్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ క్యాడర్ కి ఎటువంటి ఒక పరిష్కారాలు కావాల్సిన అవసరం ఉంది? మనం చెప్తున్నది కేవలం పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే మహేష్ కుమార్ అరే బడివే పర్సనల్ ఇంట్రెస్ట్ కాకుంటే ఇది పార్టీ ఇంట్రెస్టా? ఇది జర్నలిజం అయితే పొద్దుగాలకెళ్ళి ఒక అధ్యక్షుడిని టార్గెట్ చేసి, ఒక పీసీసీ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని టార్గెట్ చేసి ఈరోజు మీరు ఒక స్టోరీయే నడుపుతున్నారు. పొద్దుగాలకెళ్ళి ఇదే పని మీద ఉన్నారు. ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ లేదంటారు. ఈరోజు ఇంత పెద్ద కుంభకోణం రేవంత్ రెడ్డి చేస్తే మరి బిగ్ టీవీ ఏం బొచ్చు బిక్తుందా? ఈరోజు ఇంత పెద్ద కుంభకోణం నేను చూపించిన ఛానల్లా చేస్తూ ఉంటే మరి బిగ్ టీవీ ఎందుకు పెడతారు? ఏం చేస్తుంది బిగ్ టీవీ? ఈ ఛానల్ మొత్తం ఈరోజు బ్రోకర్ ఛానళ్ళు తయారైపోయినాయి. మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఎన్ని కుంభకోణాలు జరిగినాయి. ఈరోజు ఒక బీజేపీ సంబంధించిన నాయకుడు, కేంద్ర మంత్రి వాళ్ళ కుమారుడు ఈరోజు బాజాబ్తో పోస్కో కేసులో ఇరుక్కపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ సరి అయిన విధంగా నమోదు చేయలేదు, 9 రోజులలో పట్టుకోలేదు. అది ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి అసమర్థత. ఈరోజు పార్టీ ఒక కేంద్ర బీజేపీ నాయకుని కొడుకు పోస్కో కేసులో ఈరోజు ఆయన ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎందుకు నోరు తెరవలేదు? మహేష్ కుమార్ గౌడ్ గారు మీ డిజాస్టర్ అది. ఈరోజు మీ డిజాస్టర్ లేదో బిగ్ టీవీగా చెప్పేది నేను చెప్తా. ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన కుంభకోణాల పైన, రేవంత్ రెడ్డి చేసినట్టు దగుల్బాజీ పనుల పైన ఈరోజు ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ మౌనంగా ఉన్నారు? ఈరోజు ఎందుకు నోరు తెరవలేదు? కేవలం ఆ పార్టీ బాగుండాలి, 10 లక్షల మంది పార్టీ కార్యకర్తల ఆవేదనని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం నుంచి మనం స్టోరీ టెలికాస్ట్ చేస్తూ ఉంటే 8 o'clock నుంచి వేస్తున్నాం. అనేక మంది కాల్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఏందో రేవంత్ రెడ్డి గారు దగుల్బాజీ గారు అని చేస్తారు, ఇంకేం చేస్తారు? చేసిన వ్యక్తులు కూడా టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళను మా దగ్గర కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఏందో ఇవాళ టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు, బీజేపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు, వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఉన్న వాళ్ళకు పదవులు ఇస్తలేరు, వాళ్ళని రాణిస్తలేరు అని చెప్పేసి ఈరోజు ఆ విమర్శలు ఉన్నాయి రేవంత్ రెడ్డి పైన. అదే దాని మీద చర్చ పెట్టాలి. ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు చర్చ దేని మీద పెట్టాలంటే దాని మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈరోజు దాని మీద పెట్టకుండా వీళ్ళు దేని మీద పెడుతుండ్రు? ఈరోజు దేని మీద మాట్లాడుతుండ్రు? ఈరోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనిది అంటే రేవంత్ రెడ్డి కుంభకోణాలేమో దాచిపెడతారంట. రేవంత్ రెడ్డి అంటే ఎవరు అసలు వీడిని ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు? బిగ్ టీవీలు ఎందుకు ఛాలెంజ్ చేస్తలేరు? ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడిని అసలు ఏ విధంగా మీరు ముఖ్యమంత్రిగా చేస్తారు? ఒక ఓటుకు నోటు దొంగను, రెడ్ హ్యాండ్ దొరికిన దొంగను ఈరోజు ముఖ్యమంత్రిగా చేయడాన్ని ఎంతవరకు బిగ్ టీవీ సమర్థించుకుంటుంది? ఎంతవరకు బిగ్ టీవీ సమర్థించుకుంటుంది? ఎంతవరకు ఈరోజు దీనిపైన డిబేట్లు పెట్టుకుంటే ఎన్ని రోజులు ఇది కాలయాపన, ఎన్ని రోజులు ఇంత మోసం చేస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడు నడుస్తున్న స్టోరీ 101% ఇది చేపిస్తున్నది రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి చేపిస్తున్నది. ఆ రోజునే ఒక్కని గలమెత్తిన రేవంత్ రెడ్డి అంటోడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతాయి ఆ రోజు చెప్పిన. ఈరోజు అదే విధంగా ఈరోజు తెలంగాణ నడుస్తూ ఉంది. ఏ దశకు చేరిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈ దగుల్బాజీ ఛానల్ ఎవరన్నా బిగ్ టీవీ నాకు నంబర్ ఉంటే దయచేసి నాకు నంబర్ మెసేజ్ చేయండి, నేను మాట్లాడతా వాళ్ళతోని. ఈరోజు ఈ దగుల్బాజీ ఛానల్లో ఏమొస్తుందనంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, దాని మీద చర్చ రాదు. ఆరోగ్యశ్రీకి పైసలు రావు, అర్థమైందా? ఆరోగ్యశ్రీ డబ్బులు అందులో పడతాయి. రైతులకు రావాల్సిన పైసలు రైతులకు రావు. ఈరోజు ఫ్యూచర్ సిటీ అని చెప్తారు, ఈరోజు హైడ్రా పేర్లతో ఇండ్లు గులగొడతా ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మీ దాంట్లో మాట్లాడరు. ఈరోజు మీ దాంట్లో నోరులేదు ఎవరు. ఈరోజు ఇంత పెద్ద కుంభకోణం చేస్తూ ఉంటే మీరంతా మౌనంగా ఉండే పరిస్థితి. కాబట్టి ఈరోజు గ్రీన్కో పైన ఏదైతే ఈడీ కేసు నమోదు చేసిందో, ఈడీ కేసు రిజిస్టర్ చేసిండ్రో 101% అది ఆమోదయోగ్యమైంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈరోజు వీళ్ళపైన ఎంక్వైరీ జరగడానికి వాళ్ళు ఆదేశించాలి. ఈరోజు నిజంగా వాళ్ళకి కొంచెం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పొద్దుగాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పైన స్టోరీ నడిపిస్తూ ఉండు, పొద్దుగాలకెళ్ళి ఉదయంకెళ్ళి నడిపిస్తూ ఉండు. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన అరాచకాల పైన మరి ఈరోజు బిగ్ టీవీ ఎందుకు చూపించది? ఎన్నెన్ని అరాచకాలు చేయలే, ఎంతమంది ఇండ్లు గూలగొట్టే, ఎన్ని భూములు గుంజుకుంటలేరు ఫ్యూచర్ సిటీ పైన. ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏదో ఎందుకు ఈరోజు బిగ్ టీవీలో చూపించరు? ఈరోజు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇవ్వలేదా, ఎందుకు చూపించలేదు? ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు దారి మరలించి వాడకుండా దానిపైన బిగ్ టీవీలో ఎందుకు స్టోరీ లేదు? ఈరోజు కేవలం ఒక వ్యక్తిని ఈరోజు టార్గెట్ చేసి ఎందుకు పొద్దుగాలకే స్టోరీ లైవ్ చేస్తుండ్రు? ఈరోజు వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేదంటారు, ఇవాళ మీకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నది అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. మీకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళు కావాలని స్టోరీ చేస్తుండ్రు. ఇది నడిపించి వెనక స్టోరీ ఉంది, నడిపిస్తున్నది 100% రేవంత్ రెడ్డి. గతంలో ఏబిఎన్ ఛానల్ పట్టుకొని బట్టి విక్రమార్క మీద స్టోరీలు రాపించిండ్రు. ఈరోజు ఎవరి మీద రాపిస్తుండ్రు మీరు స్టోరీలు? ఎవరి మీద చేపిస్తుండ్రు? ఈరోజు బాజాప్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మీద ఈరోజు స్టోరీలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇక ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి. ఇక ఇంతగాని ఇది జర్నలిజం అంటారా, బ్రోకరిజం అంటారా? నేను ఒకటే చెప్తున్నా, దీన్ని జర్నలిజం అంటారా, బ్రోకరిజం అంటారా? ఈరోజు ఏ విధంగా ఏ లెక్క ప్రకారం ఈరోజు గ్రీన్కో గురించి కరెంట్ కొంటారు, దాని మీద ఇన్ని జర్నలిజం, మీ బ్రోకర్ జర్నలిజం ఎందుకు రాస్తలేదు? ఈరోజు ఎందుకు రాస్తలేదు? ఒక ముఖ్యమంత్రి పైన ఈడీలా కేసు రిజిస్టర్ అయితే అన్ని ఛానల్లో ఎంత పెద్ద బ్రేకింగ్ స్టోరీ ఉండాలి? ఈరోజు ఎంత పెద్ద కథ ఉండాలి, ఎంత పెద్ద స్టోరీ ఉండాలి? దానిపైన ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మన దగ్గరికి అడ్వకేట్ అశోక్ గారు వచ్చిండ్రు. గతంలో సారు చాలా కేసులు మాట్లాడిండ్రు, చాలా సబ్జెక్ట్స్ మాట్లాడిండ్రు. ఈరోజు దీనిపైన కొంచెం మనం డిబేట్ లెక్క చేసుకుందాము. అయితే ఇవాళ విషయం ఏంటంటే అసలు జరిగిన కుంభకోణం ఏంది, ఇవాళ పార్టీలు చేస్తున్నాయండి. ఇది నేను చేయాల్సిన పనా, ఆపోజిషన్ చేయాల్సిన పనా, బీఆర్ఎస్ చేయాల్సిన పనా, బీజేపీ చేయాల్సిన పనా? అసలు ఎవరు చేయాల్సిన పని? ఈరోజు ఎవరం చేస్తున్నాము, ఏది మాట్లాడుతుండ్రు? ఈరోజు అడ్వకేట్ అశోక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఇవాళనే ఒకటి మీరు మరి ఏ ఛానల్ అయితే వస్తలేదు, మరి ఇవాళ ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారు ఇద్దరి పైన కూడా ఈడీలో కేసు రిజిస్టర్ అయింది సార్. రిజిస్టర్ నంబర్ కూడా వచ్చింది, ఆ నంబర్ కూడా నేను ఇంత ముందు చెప్పిన. మరి దానిపైన సార్ ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఇవాళ ఇదంతా పక్కన పెట్టి గ్రీన్కో విద్యుత్ ఒప్పందాలు, జలాల మళ్లింపు, ఆర్థిక అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు రిజిస్టర్ నంబర్, ఈ ఫిర్యాదు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వద్ద రిజిస్టర్ నంబర్ DORVUE/2006 0003627 కింద ఈడీల కేసు రిజిస్టర్ అయింది సార్ ఈరోజు. అయితే దీని మీద మన ఫిర్యాదుల ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పిన్నాపురం గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మరియు గోరకల్లు జల వ్యవస్థలను ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కోసం వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని నా ఫిర్యాదులో పేర్కొన్నా సార్. అంతర్రాష్ట్ర జల వివాదాలు సుప్రీంకోర్టు మరియు ట్రిబ్యునల్స్ లో పెండింగ్ లో ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులో అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులో నా కంప్లైంట్ లో పెట్టిన.
అలాగే తెలంగాణ ప్రభుత్వం తన జెంకో ద్వారా గ్రీన్కో సంస్థ యూనిట్ ₹6.70 నుండి ₹6.75 వరకు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు PPAలు చేసింది. విద్యుత్ చట్టం 2003 ప్రకారం అవసరమైన పోటీ బిడ్డింగ్ విధానాలు మరియు నియంత్రణ కమిషన్ అనుమతులు పాటించలేదని నా ఫిర్యాదులో పేర్కొన్నా సార్. దీన్ని ఈరోజు ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాత్రపై దర్యాప్తు చేయాలని నా కంప్లైంట్లో పెట్టినా సార్. ఇలా 5 అంశాలు: పోటీ బిడ్డింగ్ విధానాలు, తెలంగాణ ప్రజలకు అదనపు ఆర్థిక భారం మోపబడింది, ప్రజా జల వనరులకు ప్రైవేట్ లాభాల కోసం వినియోగించారని, పర్యావరణ సాగునీటి మరియు నియంత్రణ అనుమతులపై సమగ్ర విచారణ అవసరం, విదేశీ నిధుల వినియోగం కూడా దర్యాప్తు జరపాలని కోరిన సార్. అసలు మరి దీనిపైన సార్ ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు ఈరోజు ఆపోజిషన్ పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు స్వయంగా వాళ్ళ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఒక ఛానల్ చాలా బిజీగా ఉన్నారు సార్. పొద్దుగాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇట్లా అట్లా ఆయన ఫెయిల్ అయిపోయింది, 100% ఫెయిల్ అయిననే అంటున్నా. ఎందుకంటే ఈరోజు కోలంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్ అయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మేఘా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి పంచిపెట్టిండు, అందులో మాట్లాడలేదు, అది జరగలేదు. ఓకేనా సార్? హైడ్రా పేరుతో ఇల్లు గుల్లగొట్టిండ్రు, ఇల్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు, అధ్యక్షుడు రోడ్డు మీద రాలేదు, అదొక ఫెయిల్యూరు, దాన్ని ఒప్పుకుందాం. ఈరోజు మన ఏది ఫ్యూచర్ సిటీ అని చెప్పి ప్రజల పైసలను తీసుకపోయి తగలేడుతుండ్రు. ఆల్రెడీ రింగ్ రోడ్డు చుట్టూ 1,00,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, దానికి దిక్కు లేదు. అధ్యక్షుడు ఖాళీగా మౌనంగా ఉన్నాడు. ఈరోజు 25 మన 2 లక్షల నిరుద్యోగుల పోస్టు నింపుతామన్నారు, నింపలేదు. అక్కడ అధ్యక్షుడు ఖాళీగా ఉన్నాడు. కాబట్టి పాయింట్స్ అవి రాస్తలేరు, ఈరోజు పాయింట్స్ వేరే రాస్తున్నారు. ఫస్ట్లో సారి ఈడీ ఇప్పుడు ఏదైతే కేసు ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ నా మీద ఈడీ కేసులు మన ఏసీబీల కేసులు నడుస్తున్నాయి, కార్ రేసులు ఉన్నాయి, వివిధ రకాల కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక ఈడీ ఈ కేసు కూడా స్వీకరించింది ఈరోజు. మరి అసలు గ్రీన్కో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క వీళ్ళ మధ్యలో ఉన్న నెక్సెస్ ఏంది సార్? ఎందుకు ఈరోజు పోటీ లేకుండా వాళ్ళకు ఇచ్చేసింది? ఇది బహిరంగ రహస్యం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విపరీతంగా జాకిలు పెట్టి పేపర్ కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. అది యాక్చువల్ తెలంగాణ ఇంట్రెస్ట్ రకంగా సపోర్ట్ చేసింది. చేసినప్పుడు ఇందులో ఈ గ్రీన్కోతో బాధలు పడేది 2 రాష్ట్రాలు కూడా గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ పోయిన దేశద్రోహం కంటే తక్కువ రాష్ట్రద్రోహం. రాష్ట్రాలు గట్టుకుంటేనే దేశం గట్టుకుంటుంది. ఇప్పుడు తాగునీళ్ళని తీసుకెళ్ళి సాగునీళ్ళని తీసుకెళ్ళి ఈడెవడో ఒక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఒక పక్క రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యునల్స్లో కోట్లు ఖర్చు పెట్టి కొట్లాడుతున్నారు. ఈ లోపల సందట్లో సడేమియాలాగా వీళ్ళు సీసాలు నీళ్లు పట్టుకొని పోయి చక్కగా పవర్ తయారు చేసి మీకు ఇంతో మళ్ళీ ఎట్లా చాలా ఉచితం కాదు, 3 రెట్లు అధిక ధరకే ₹6.75 యూనిట్ ఇస్తే అది సంతోషంగా మనం అంగీకరించి ఎంటర్ అయిపోయాం. ఇది చూపెట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇంకా కొన్ని కోట్లు తెచ్చుకొని ఇంకా ఇలాంటి దొంగ ప్రాజెక్టులు 10 కడతారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఒకటే ఆగరు. ఇప్పుడు నువ్వు సోలార్ విండ్ పెట్టి తెలంగాణలో ఆడతావు, నువ్వు నీ నీళ్లు దొంగతనం చేసుకుని వెళ్ళి నీ నీళ్లతో ఐడియల్ పవర్ తయారు చేశాక నువ్వు ₹6.75 కొనుక్కోవడం నీ డిమాండ్ చేయి, ₹3 ఇమ్మని. ఐడియల్ పవర్ చీపే కదా, ఇవ్వడు ఆడెందుకు ఇవ్వడు? ఇవ్వకపోతే ఎల్లగొట్టు, హైదరాబాద్ నుంచి ఎల్లగొట్టు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దందాలు కంట్రోల్ అయితే దొంగ పనులకు సపోర్ట్ ఫండింగ్ అయితే తగ్గిపోద్ది. అది లేకుండా ఈడీ డైరెక్ట్ కేసు తీసుకుందంటే అందులో ఎంత ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎంత గ్రావిటీ ఉంది, ఈడీ తీసుకుంటుంది. అంత ఈజీ కేసుని తీసుకుందంటేనే అందులో ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని తీసుకుంది. దానికి దర్యాప్తు ఎట్లా జరుగుతుంది, తర్వాత ఒత్తిళ్ళు ఉంటాయా లేకపోతే పక్కదారి పట్టిస్తారు మనకు తెలీదు. కేసు అయితే చాలా మంచి కేసు. ఈ కేసు ముందుకు వెళ్ళాలని కోరుకున్నాం. ఇంకోటి సార్, ఈరోజు మరి వీళ్ళు నిన్న దినాన నేను ఇది బయట పెట్టినా, నిన్న దినాన నేను దీనిపైన వీడియో చేసి రిలీజ్ చేసిన. ఇయాల్టి వరకు ప్రతిపక్షాలు దీని మీద ఎందుకు నోరు తెరుస్తలేదు? ఇంత పెద్ద కుంభకోణం, ఇది ఒక విద్యుత్ పెద్ద కుంభకోణము. ఈరోజు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ, ఈరోజు బీజేపీ కానీ, లేకుంటే వామపక్ష పార్టీలు కానీ ఇలా రోడ్డు ఎక్కాలి, ఇలా సెక్రటరియట్ కాడ ధర్నాలు పెట్టాలి, రాస్తారోకలు పెట్టాలి. ఆ దుకాణం అంతా బంద్ చేసి ఈ రోజు వీళ్ళు మౌనంగా ఉంటున్నారంటే వీళ్ళకు కూడా వాటాలు ఉన్నాయనంటే వీళ్ళు దేనికోసం కామ్గా ఉన్నారు? ముఖ్యంగా ఈ రోజు బీఆర్ఎస్ ఎందుకు కామ్గా ఉన్నది? ప్రధాన ప్రతిపక్షం గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఇదే కంపెనీతో ఇలా నెక్సెస్ నడిచింది. నెక్సెస్ నడిచే కదా ఈ కార్ రేస్ వరకు వెళ్ళింది. ఎలక్ట్రిక్ కార్ రేస్ ఎలక్ట్రిసిటీ తయారు చేయకుండా ఎలక్ట్రిక్ కార్ తయారు చేశారు వాళ్ళు. ఇక్కడ ఇంకోటి దాంట్లో పాటు పార్టీ ఫండ్ ఇచ్చారు, అది కూడా క్లియర్ కదా, అబ్సల్యూట్ రికార్డులు ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఏది కూడా దాపరికం లేని దొంగ పనులు నడుస్తున్నాయి. అన్ని ట్రాన్స్పరెంట్ గా సమ్ డీల్స్ నడిచే పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారులు ఉంది,
ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మొన్నటి వరకు టీఆర్ఎస్ లో అధికారంలో ఉంది. ఈ మూడు పక్షాలకు నొప్పి లేదు, ప్రజల బాధతో పని లేదు, ఫండ్స్ కు లోటు లేదు. ఎందుకు మాట్లాడాలి మేము, ఎండలోకి ఎందుకు రావాలి 45 డిగ్రీలు వేళ్ళు? అదేంటంటే జడ్సన్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఆయనకి వదిలేద్దాం, తర్వాత మళ్ళీ మాకు ముడతాయి కదా. మీరు చేసే పోరాటం బెనిఫిట్ అయ్యేది వాళ్ళే. జడ్సన్ గారు గొడవ పెడుతున్నారు చూడండి, డబ్బులు కొట్టేసి వాళ్ళే. గతంలో రేవంత్ రెడ్డికి వచ్చేసరి గొడవ చేసేది, ఆయనేమో సెటిల్మెంట్ చేసుకునేది గతంలో. సరే ఇప్పుడు మనం ఇంత బిజీగా మనం ఒక కుంభకోణం పైన ఈ రోజు ఒక ఈడీకి ఫిర్యాదు చేస్తా ఉంది. యాక్చువల్ గా ఇటువంటి స్కామ్లు మీడియా కూడా బయట పెట్టాలి. మరి మీడియా ఇటువంటి స్కామ్లు బయట పెట్టకుండా ఇవాళ మీడియా ఒక బిగ్ టీవీ అనేది ఉన్నది సార్. బిగ్ టీవీ చాలా బిజీగా ఉన్నది. ఎంత బిజీగా ఉన్నదంటే ప్రజా సమస్యల పైన ఈ రోజు చాలా బిజీ వర్క్ చేస్తున్నా. నాకు సిగ్గు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఒకసారి వినండి సార్, అది ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు అంటే ఈ కుంభకోణాలేమో వాళ్ళు పెడతారు. గతంలో ఈ రోజు ఏది ఇంకోసారి మేము కూడా కొంత సమాచారం ఇస్తాం. ఇతను ఏ విధంగా డిజాస్టర్ ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా నిజం, ఇతను ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనేది కూడా నిజం. ఇతని నాయకత్వం సార్ ఒక పార్టీకి డిజాస్టర్ సీఎం ప్రెసిడెంట్ అయితే పెద్ద ఫరకేం పడది, కానీ ఒక రాష్ట్రానికి డిజాస్టర్ సీఎం అయితే ఎంత డేంజర్ సార్ అది పబ్లిక్ పైన. అది ఒక డిజాస్టర్ ఒక డిజాస్టర్ డిజాస్టర్స్ ఏసీసీ ప్రెసిడెంటా? ఏసీసా డిజాస్టర్స్ ప్రెసిడెంట్ ఎవరు ఇక్కడ? డిసిసి ప్రెసిడెంట్ సార్. ఒక బిగ్ టీవీ ఆయనకు మాకు కలుపుదాం, నా దగ్గర ఉన్న నంబర్, నా దగ్గర నంబర్ ఉంది. బిగ్ టీవీ నా దగ్గర పెద్ద నంబర్లు ఉంటే వాళ్ళకే కలుపుతున్నాను. కానీ బిగ్ టీవీ శ్రీకాంత్ రెడ్డి గారికి నాకు నంబర్ ఉన్నాయి, కలుపుతా.